అందమైన పచ్చటి లోయలో నలుగురు చిన్ననాటి స్నేహితులు నివసించేవారు. రవి, సీత, కిరణ్ మరియు లత. ఒకరోజు వారు ఒక పురాణగాథ గురించి విన్నారు. దూరంగా ఉన్న స్ఫటిక వృక్ష పర్వతంపై మాత్రమే పెరిగే మెరిసే మామిడిపండు. అది ప్రపంచంలోనే అత్యంత తియ్యని పండు అని వినగానే మనం దాన్ని కనుక్కోవాలి అని ఉత్సాహంగా బయల్దేరారు. వారి ప్రయాణం ఆనందంగా సాగింది. కాని కొంత దూరం వెళ్ళాక వారు ఒక పెద్ద అడ్డంకిని చూశారు. అదే జిగురు తేనె నది. అది నీరు కాదు, చిక్కటి బంగారు రంగు తేనెతో నిండి ఉంది. వారు దూకలేకపోయారు. కాలు పెడితే అంటుకుపోతున్నారు. అప్పుడు తెలివైన తాతయ్య వారి వద్దకు వచ్చారు. ఐక్యతతో నిశ్శబ్దంగా అడుగువెయ్యండి, వేగం అవసరం లేదు అని చెప్పారు. తాతయ్య చెప్పిన మాట విని నలుగురు స్నేహితులు ఒకరి చేతులు మరొకరు గట్టిగా పట్టుకున్నారు. రవి మెల్లగా లెక్కిస్తూ వారు తమ పాదాలను చాలా జాగ్రత్తగా మరియు ఒకేసారి ఉంచారు. వారి నలుగురి తేలికపాటి అడుగులు కలిసినప్పుడు ఆ జిగురు తేనె నది ఆశ్చర్యకరంగా స్థిరపడింది. నెమ్మదిగా అడుగు అడుగుగా వారు విజయవంతంగా నదిని దాటారు. వారు పర్వతమెక్కారు. అక్కడ మెరిసిపోతున్న మెరిసే మామిడిపండు వారికోసం సిద్ధంగా ఉంది. వారు దానిని కోసి పంచుకున్నారు. ఓర్పు, స్నేహం మరియు కలిసి పనిచేయడం అనేదే అసలైన బహుమతి అని వారు తెలుసుకున్నారు.